తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన నివాసానికి వెళ్లి చర్చిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. 109 అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలో తాను ఒక్కడినే అవినీతి చేయలేదని చెప్తున్న ఎమ్మెల్యే ఎందుకు చర్చకు రావడం లేదని ప్రశ్నించారు. అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయలుదేరగా పోలీసులు ఆయన అడ్డుకున్నారు. వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. మరొక వైపు టీడీపీ కార్యకర్తలు, నేతలు బారికేడ్లను దాటుకుంటూ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకోగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి 500 కోట్ల అవినీతి చేశారని, దీని ఆధారాలతో సహా బయట పెడతాను అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎప్పుడు వస్తావో టైం చెప్పి రావాలి అంటూ ప్రతి సవాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అనపర్తిలో రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల సవాలు, ప్రతి సవాలుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ కాక రేపుతోంది. ప్రధానంగా ఈ రోజు అనపర్తిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో, అట్లాగే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య అవినీతి ఆరోపణల మీద ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి. ఏది ప్రస్తుతం ఉన్న అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హయాంలో 500 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి కర్రపత్రాలు కూడా ముద్రించి నియోజకవర్గంలో పంచుతున్న పరిస్థితి. గత ఫిబ్రవరి 19వ తేదీన ఈ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తిలోని సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే యొక్క స్వగృహానికి వెళ్ళి ఎమ్మెల్యే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఈ యొక్క కర్రపత్రాలు పంచడం జరిగింది. ఆ సమయంలో ఈ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సమయంలో లేరు. నేను లేని సమయంలో వచ్చి నా ఆసుపత్రిలో ఇటువంటి పంచడం సరికాదు అని చెప్పడంతో పాటు అవినీతి ఆరోపణలపై నేనున్న సమయంలో వస్తే బహిరంగ చర్చ చేసుకుందామని కూడా సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. ప్రతి సవాల్లో భాగంగా మార్చి 1వ తేదీ 11 గంటలకి నేను మీ ఆసుపత్రి దగ్గరకు వచ్చి మీరు చేసిన అవినీతిపై చర్చిస్తానని చెప్పి శపథం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు 11 గంటలకి ఏదైతే అనపర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడానికి ప్రిపరేషన్ లో ఉన్న తెలుగుదేశం నాయకుడు రామకృష్ణారెడ్డిని పోలీసులు నిన్న సాయంత్రమే గృహ నిర్బంధం చేశారు. ప్రధానంగా ఇంటి చుట్టూ తన రామవరం గ్రామంలోని రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో నిన్న సాయంత్రం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గృహ నిర్బంధం చేశారు. అయితే రామకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎమ్మెల్యే దగ్గరికి చర్చకి వెళ్ళాలని పట్టుబట్టి ఈ యొక్క పోలీసు వలయాన్ని ఛేదించుకుని బయటకు రావడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుంటే రోడ్డు మీద కూర్చుని బైఠాయించడం, పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి రామవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లే క్రమంలో కూడా కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకునే క్రమంలో కూడా అక్కడి నుంచి కొంత వాతావరణం టెన్షన్ ఏర్పడుతుండటంతో కొవ్వూరు యొక్క డిఎస్పీ కార్యాలయం కూడా ఇది రామకృష్ణారెడ్డిని తరలించారు. అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రామకృష్ణారెడ్డిని విడిచిపెట్టి మళ్ళీ అనపర్తి రామవరంలో విడిచిపెట్టడం జరిగింది. మరోపక్క సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చి ఆయన సంఘీయ భావం తెలపడంతో పాటు మేము కూడా సిద్ధం అంటూ కూడా ఈ యొక్క ఏదైతే ఈ టీడీపీ నేత రామకృష్ణారెడ్డి వైఖరి నిరసిస్తూ సూర్యనారాయణ రెడ్డికి మద్దతు తెలుపుతూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము సిద్ధము అంటూ రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకాన్ని వ్యక్తం చేస్తూ కూడా అక్కడ ఒక ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వస్తాను, పోలీసు వలయాన్ని ఛేదించుకుని వస్తాను, అవసరమైతే ఎలా రాగలనో తెలుసు, నేను 11 గంటలకు మీ దగ్గర చర్చకు వస్తాను అని చెప్పడం జరిగింది. హెలికాప్టర్ మీద కూడా వచ్చి నేను చర్చలో పాల్గొంటానని మాట్లాడితే మేము హెలికాప్టర్ వస్తాడని ఎదురు చూసామని కూడా కొంత జోక్గా మాట్లాడిన పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఉన్నారో ఈయన మీద 500 కోట్లకు సంబంధించి అవినీతి ఆరోపణాస్త్రాలని ఈయన రామకృష్ణారెడ్డి టీడీపీ నేత సంధిస్తున్నారు. దీనిలో భాగంగా మేజర్గా
ఇటీవల కాలంలో అక్కడ ఒక కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ఆ కంపెనీని మూయిస్తాం, గ్యాస్ కంపెనీ అనే దాన్ని మూయిస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో ఆ కంపెనీకి పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడంతో ఆ అనుమతి ఇవ్వడంలో కూడా కోట్ల రూపాయలు చేతులు మారాయని రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. మరో సందర్భంలో ఇక్కడ ఏదైతే గ్రావిల్ ఉందో ఆ గ్రావిల్లో కూడా కోట్ల రూపాయల చేతులు మారే. ఈ విధంగా ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క అవినీతులు చేశారు. దీనిపై నేను నిరూపిస్తానని చెప్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యే మాత్రం సాక్ష్యాధారాలతో నిరూపించమని అడుగుతుంటే ఒకటైనా ఏదైతే ఈ నియోజకవర్గంలో ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా ప్రజాభిరాళాలు సేకరించారు, ఆ ప్రజాభిరాళాల్లో కూడా అవినీతి జరిగిందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏదైనా నిరూపించమని సాక్ష్యాధారాలతో ఒకళ్ళైనా తీసుకొచ్చి నిరూపించాలని ప్రతి సవాలు విసులుతున్న పరిస్థితి. ఇదంతా రాజకీయ పరమైన ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న సమయంలో వీరిద్దరూ కూడా ప్రజాకర్షణ చేసేందుకు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, ఎత్తుగళ్ళు వేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా అంటే 2021లో కూడా వీరిద్దరూ కూడా ఇలాగే అవినీతి ఆరోపణలు చేసుకుని బెక్కబోలు వినాయకుల ఆలయంలో వీరిద్దరూ కూడా తమ యొక్క అవినీతి ఆరోపణలు కట్టుబడి ఉన్నాము అని చెప్పి కూడా కుటుంబ సమేతంగా భార్యాభర్తలతో కూడా అక్కడ ప్రమాణాలు చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణం. ఇలా ఒకరిపై ఒకరు అంటే ఎప్పుడు కూడా అనపర్తి రాజకీయాలు తీసుకుంటే ప్రశాంత వాతావరణంలో ఉంటుంది అనపర్తి రాజకీయం. ఎప్పుడు కూడా గత 2014 నుంచి అనపర్తి రాజకీయంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం, ఈ యొక్క ఆలయాల దగ్గర బహిరంగ చర్చలకో లేదా ప్రమాణాలు చేసుకునే స్థితికి అనపర్తి రాజకీయాలు దిగజారాయని ఇక్కడ అనపర్తి స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీ విధానంలో పాలిటిక్స్ ఉండేవి. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా మాత్రం ఈ విధానం అంతా మారింది. చాలా వైషమ్యాలు, వర్గ వైషమ్యాలు, పార్టీ కార్యకర్తల పట్ల ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజు జరిగిన ఒక వాతావరణం, టెన్షన్ వాతావరణం కూడా ఇది ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ప్రజాకర్షణ కోసం బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు చెప్తున్న పరిస్థితి. విశ్వనాథ్, తూర్పుగోదావరి జిల్లా.